హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు డిఏ డిఆర్ పై కేంద్ర కార్మిక శాఖ మంత్రి కీలక నిర్ణయం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేస్తున్నట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 7వ వేతన సంఘంలో భాగంగా ఈసారి డిఎన్ఎస్ అలవెన్స్ 2% ఉంటుందని అంచనా ఉంది. గత 7 ఏళ్లలో ఇంత తక్కువ డిఏ ఉండడం ఇదే తొలిసారి. ఎప్పుడు 3 లేదా 4% డిఏ ఉంటుంది. అటు పెన్షనర్లకు కూడా డిఏ 2% పెరగనుంది. అయితే హోలీ ముగిసిన డిఏ ప్రకటించకపోవడంతో మార్చి నెల జీతంతో అందుకుంటారా లేదా అనేది అనుమానంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా 2 సార్లు డిఏ డిఆర్ పెరుగుతూ ఉంటుంది. గత ఏడాది జూలై డిఏ పెంపు 3%గా ఉండడంతో మొత్తం 53%కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి నెలలో డిఏ పెంపు బాకీ ఉంది. సాధారణంగా జనవరి డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు మార్చి నెలలో హోలీ నాటికి ఉంటుంది. కానీ ఈసారి హోలీ పండుగ ముగిసిన డిఏ మాత్రం ప్రకటించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్రమైన నిరాశ ఉంది. వాస్తవానికి హోలీ నాటికి డిఏ ప్రకటించి ఉంటే 3 ఏరియాలతో పాటు మార్చి నెల జీతం ఎక్కువగా తీసుకునేవారు. అటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా డిఆర్ కోసం ఎదురు చూశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది ఎప్పుడు కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఇండెక్స్ ఎప్పుడు ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువు ధరలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ను బట్టి ఉంటుంది. ఈసారి కూడా ఎప్పటిలానే డిఏ 3 లేదా 4% ఉంటుందని అంచనా వేసిన పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈసారి డిఏ కేవలం 2% ఉండవచ్చు. అదే జరిగితే మొత్తం డిఏ 55%కి చేరుకుంటుంది. అంటే కనీస వేతనం 20,000 ఉన్న ఉద్యోగికి 2% డిఏ అంటే ₹400 జీతం పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు ఇచ్చే డిఆర్ కూడా అంతే పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ ఇచ్చిన వివరాల ప్రకారం సిపిఐ ఇండెక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.8% అంచనా ఉంది. అంటే డిఏ కేవలం 2% పెరగవచ్చు. అందుకే ఉద్యోగులకు ఈసారి నిరాశే ఉంది. డిఏ తక్కువగా పెరగనుండడంతో పాటు ఇంకా ప్రకటన రాకపోవడంతో కాస్త ఆందోళనలో ఉన్నారు.